నేల గురించి తెలియదు. బంధాలు ఎలా ఉంటాయో తెలవదు. వాళ్ళు నీ మామయ్యరా, నీ అమ్మకి నా అమ్మకి తమ్ముడ్రా. నీలని నీ బాబు కిడ్నాప్ చేసి తర్వాత బాలుని సావు బతుకుల మధ్య నెట్టేశాడు. ఇంట్లో నువ్వు నాకు బుద్ధి చెప్పేది. అల్లగా జనంతో బుద్ధి చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ వెళ్ళిపో. నువ్వు తప్పు చేస్తున్నావు బసవా, వెళ్ళిపో. తప్పు చేస్తుంది నేను కాదు, మీ ఆయన. వాడికి చెప్పు. నా ఇంటికొచ్చి నేను తప్పు చేశాననే అర్హత నీకు లేదురా, లో క్లాస్ ఫెలో. బసవా, నా మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో బసవా. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, నీ వల్లే. మధ్యలో నేనేం చేశాను పాని? అలాంటి మొరటోడితో నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా ఉండాల్సింది. మొరటోడని తెలుసు కదా, వీడితోనే ఆ తులసి నన్ను కిడ్నాప్ చేయించిందని తెలుసు కదా. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండడం వల్లే వాడు తిన్నగా నా ఇంటికే వచ్చి నా మీద చేయి చేసుకున్నాడు. ఇప్పటికైనా ఎవరిని ఎక్కడుంచాలో తెలుసుకో. ఛే! పెళ్లికి ముందే తల్లైన ఆవిడ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. గెట్ లాస్ట్. నా మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపో. కనీసం ఒక్క మాట చెప్పలేదు డాక్టరమ్మా. కొట్టినా బాధగా ఉండదు, కానీ నా మాట వినాల్సింది. ఇంటే నాకెందుకంత కోపం వచ్చిందో అర్థమయ్యేది. నా పెన్నమ్మనంటే నా కోపం రాదా? రక్తం ఉడికిపోదా? ఉడికిపోతుంది. ఏం జరిగిందో ఏంటో అనవసరం. నేనింట్లోకి వచ్చేసరికి నువ్వు మా ఆయన్ని కొట్టడం చూసి కోపం వచ్చేసింది. ఇప్పుడు నీకు రక్తం ఎలా ఉడికిపోతుందో నాకు అలాగే ఉడికింది. మా ఆయనంటే నాకు ప్రాణం. అలాంటప్పుడు తిట్టనా, పొమ్మన్నా? నువ్వేంటో తెలుసు గనక చెయ్యి చేసుకోలేదు. ఇంకొకరు అయితే చెయ్యి చేసుకునేదాన్ని కూడా. నా మామగారిని మీ మామయ్య మనుషులు నా కళ్ళ ముందే కొట్టారు. నా కోపం రాదా? అంతలోనే మాయం చేశారు. ఎస్ఎం మీ మామని అడిగి తెలుసుకుందామని వస్తే మీ ఆయన అడ్డుపట్టాడు. నా పెన్నమ్మని అనరాని మాట్లాడుతుంటే నేను తట్టుకోలేక మీ ఆయన మీద చేసుకోవాల్సి వచ్చింది. ఆవేశంలో ఆలోచన చచ్చిపోతుందంటే ఇదే బసవా.
ఒక్క క్షణం ఆలోచించి ఇలా జరిగిందని నాకు ఒక్క ఫోన్ చేసి చెప్పాల్సింది. బాలుని వాళ్ళు ఎక్కడ దాచారో తెలుసుకుని చెప్పేదాన్ని. లేదంటే మీ బాలు మావయ్య పరిస్థితి ఏంటో చెప్పేదాన్ని. నువ్వు నీ ఆవేశంలో బాలు గురించి మాత్రమే ఆలోచించావు. నేను మన కుటుంబాల గురించి ఆలోచించాను. నువ్వు, నేను, నీలా, పాని, అత్తయ్య అందరం కావలసిన వాళ్ళమే. మనం ఒక్కటే. ఏనాటికైనా ఆ జేడి మన నుంచి వేరుపడి వెళ్ళిపోవాల్సిందే. అలాంటప్పుడు నీ తమ్ముడి మీద నువ్వు చేయి చేసుకుంటే అది జేడికి బలంగా మారదు? మనం కలిసే దూరం పెరిగిపోదు? నేను నీ మాట వినకుండా తిట్టేశానని నువ్వు బాధపడుతున్నావే కాని నా కోపం వెనుక ఆ క్షణాన ఇంత ఆలోచనుంది. 40 ఏళ్ల నుంచి అత్తయ్య ఆ జేడీతో పోరాడుతూనే ఉంది. పోరాడి పోరాడి అలసిపోయి నిద్రపోతుంది. నిద్రపోయే ముందు తన తమ్ముణ్ణి ఆ రాక్షసుడు చేతిలో నుండి విడిపించుకు రమ్మని నీల దగ్గర మాట తీసుకుంది. మరి నీ ఆవేశం వలన నీ చెల్లి మాట నిలబడుతుందా? మీ పిన్ని గెలుస్తుందా? ఇది కూడా ఆలోచించాను. ఇప్పటికీ నేను ఆ క్షణాన అలా కోప్పడ్డం తప్పనుకుంటే నన్ను క్షమించు బసవా. లేదు, నేనే పొరపాటు పడ్డాను. కోపంలో పొరపాటు చేశాను. ఇంత ఆలోచించలేకపోయాను. నువ్వే నన్ను క్షమించాలి. చచ్చా, అంత పెద్ద మాటలెందుకులే. లేదమ్మా, నిజం చెప్తున్నాను. అలా జరుగుంటే నువ్వు చెప్పినట్టుగా దూరం పెరిగిపోయి ఉండేది. నా కోపం వల్ల నా చెల్లి మాట గంగలో కలిసిపోయేది. మంచి పని చేశావమ్మా. నిజంగా నీ రుణం తీర్చుకోలేను. బసవా, బంధాల మధ్య రుణాలుండవు. బాలు గురించి ఏ చిన్న క్లూ దొరికినా నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పటిదాకా నువ్వు కాస్త ఓపిగ్గా ఉండు, సరేనా? సరేనమ్మా. ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్తాను. మంచిదమ్మా. వస్తానంటీ. నేను వెళ్ళాలి, పదమ్మా. బసవా, తులసికి ఏ టైంలో ఏ మెడిసిన్ ఇవ్వాలో సిస్టర్కి చెప్పాను. నువ్వేం టెన్షన్ పడకు, కొంచెం రిలాక్స్డ్గా ఉండు. నువ్విప్పుడు నాకు కొత్తగా కనిపిస్తున్నావమ్మా. మనసుకి ఎంతో మెచ్యూరిటీ ఉంటే తప్ప ఇంత డీప్గా ఆలోచించడం కష్టం. తులసికి నీల మాట ఇచ్చింది. తన మాట నిలబడ్డం కోసం నువ్వు సైనికురాలా పనిచేస్తున్నావు. అయ్యో, అదేం లేదు. లేదమ్మా, నేను చెప్తుంది నిజం. మైథిలి అంటే సీత అని అర్థం. నిన్ను చూస్తుంటే నాకు రామాయణమే గుర్తుకొస్తోంది. ఆనాడు సీతను రావణుడు చెరపడితే ఈనాడు ఓ రాక్షసుడు మీ ఆయన్ను తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. నువ్వు లౌక్యంగా యుద్ధం చేస్తున్నావు. సీత స్థానంలో మీ ఆయనున్నాడు, రాముడి స్థానంలో నువ్వున్నావు. అంతే తేడా. మీరు నన్ను మరీ ఎక్కువగా పొగిడేస్తున్నారంటే. ఉన్నమాటే చెప్తున్నాను. నా ఫ్రెండ్కి నీలాంటి కోడలు దొరకడం తన అదృష్టం. ఇప్పుడు తులసి ఈ పరిస్థితుల్లో ఉన్నందుకు మరొకరు అయితే
ఈ గొడవంతా నాకెందుకు? భర్త చెప్పినట్టుగా వింటూ చక్కగా నా కాపురం నేను చేసుకుంటే పోతుంది అనుకునేది. అత్తయ్య మనసు తెలిసిన వాళ్ళెవరు అలా అనుకోరా అంటే? మనిషిగా బ్రతకటం కంటే విలువలతో బ్రతకటం ముఖ్యమని బలంగా నమ్మింది. అందుకే ఆ జేడి దగ్గర 1000 కోట్లున్నాయి కదా, నా కొడుకు సుఖంగా బ్రతుకుతాడని అనుకోలేకపోయింది. ఆ జేడిలా మారిపోతాడేమోనని, నలుగురినే భయపెడతాడేమోనని భయపడుతూనే కోమాలోకి వెళ్ళిపోయింది తను. కళ్ళు తెరిచేసరికి తన భయం నిజం కాదని నేను నీలా నిరూపించాలంటే అప్పుడే మేం చేస్తున్న దీనికంతటికీ అర్థం ఉంటుంది. మంచి మాట చెప్పావమ్మా. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే నీకు మీ వారికి మధ్య మరింత గ్యాప్ పెరుగుతుందేమో అనిపిస్తోంది. నన్నొచ్చి మాట్లాడమంటావా? వద్దు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం అంత మంచిది కాదు. పానీ ఈజ్ మై బెటర్ హాఫ్. ఐ కెన్ హ్యాండిల్. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. థ్యాంక్ యూ ఆంటీ. బాయ్. బాయ్. నేను లేని టైం చూసుకొని వచ్చి వాడింతో గొడవ చేస్తాడా? అబ్బా, నువ్వు ఉన్నావనుకునే వచ్చాడు బావా. అప్పుడు నువ్వు ఉండుంటే ఫోటోకి బదులు నీ మొహం పగిలుండేది. అలా చూడక బావా, నేను చెప్పింది నిజం. గతంలో ఒకసారి వచ్చి గడగడలాడించి వెళ్ళాడు కదా, మర్చిపోతే ఎలా? వదలకూడదురా, వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి. ఏకంగా చంపేద్దామని స్కెచ్ వేశావు, కానీ వాడిది గొప్ప టైం బావా. ఆఖరి నిమిషంలో తప్పించేసుకున్నాడు. అదృష్టం వాడి వెనకాల, దురదృష్టం నీ వెనకాల పీటీ ఉష రేంజ్లో పరిగెడుతోంది. వాణ్ణి ఏదో చేస్తాను అని చివరికి నువ్వే ఏదో అయిపోయేటట్టున్నావు బావా. నీ చెయ్యి బ్యాటు, నా చెంప బాలు, నువ్వు ఇలా కొట్టడం నా ఎగిరి పట్టడం కామనే బావా. అయినా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది బసవ గురించి కాదు. ఇంత టైం అయినా ఇంకా ఇంటికి రాని నీ కోడల గురించి. నీ కోడలే నీ శత్రువేమోనని నాకు డౌట్గా ఉంది బావా. అదిగో వచ్చేసింది బావా. నీ కొడుకును కొట్టినందుకు ఆ బసవణ్ణి తిట్టి పంపించేసింది. అన్నంతవరకు సరే, ఓకే. వెంటనే బయటికి వెళ్ళింది అంటే బసవకి సారీ చెప్పుకోటానికి హాస్పిటల్కి వెళ్ళిందేమో. అమ్మ మైథిలి, ఇలా రామ్మా. ఎక్కడి నుంచి వస్తున్నావు?
రాత్రి వరకు తిరిగి రావాల్సిన అవసరం నీకేముంది? చెప్పమ్మా. నాన్నగారు అడుగుతుంటే మాట్లాడమే చెప్పు. ఏం చెబుతుందిలే బాబు, హాస్పిటల్కి వెళ్ళానని చెబితే మీ నాన్నగారి కోపం వస్తుంది కదా. లింగం చెప్తుంది నిజమేనా? బెల్లం కొట్టిన రాయలో మాట్లాడమే చెప్పు. మౌనం అంగీకారం అని అర్థం బాబు. చూడమ్మా, నువ్వు ఈ ఇంటి కోడలివి. ఈ ఇంటి పరువు మర్యాద కాపాడాల్సిన బాధ్యత నీకు ఉంది. మాకు శత్రువులనుకున్న వాళ్ళు నీకు శత్రువులవుతారు, మా మిత్రులు నీకు మిత్రులవుతారు. ఇంకెప్పుడు ఆ తులసిని చూడాలని గాని, నా కొడుకును కిడ్నాప్ చేసి నా కొడుకు మీద చెయ్యి చేసుకున్న బండోడితో మాట్లాడాలని గాని వెళ్ళకు. నీ లిమిట్స్ ఏంటో నువ్వు తెలుసుకుంటే మంచిది. లేదంటే ఈ ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి ఉండదు. ఈ ఇంటి ప్రశాంతత కాపాడాల్సిన బాధ్యత కూడా నీ చేతుల్లోనే ఉందమ్మా. అర్థం చేసుకో. జరిగిందంతా మర్చిపోయి నువ్వు వెళ్ళి పడుకోనానా. కాయలున్నప్పుడే చెట్టుకి, మంచితనం ఉన్నప్పుడే మనిషికి దెబ్బలు తగలక తప్పవు. మరీ వాళ్ల నుండి ప్రమాదం ఎదురైతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. వెళ్ళి పడుకో. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. బావా, మీ అబ్బాయితో నువ్వు మాట్లాడిన మాటలు వింటుంటే నిజంగానే నువ్వు మంచోడివేమోనని అప్పుడప్పుడు నాకు డౌట్ వచ్చేస్తుంది బావా. పానీ, నీకోసం ఎదురు చూస్తున్నాను. మీ నాన్నగారు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదనిపిస్తుంది. అందుకే మౌనంగా ఉండిపోయాను. కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకుంది. ఎస్, నేను బసవను కలవటానికే వెళ్ళాను. నేను ఎవరైనా ఏవైనా అంటే నేను తట్టుకోలేను పాని. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రిపీట్ అయితే బాగుండదని బసవకి వార్నింగ్ ఇచ్చొచ్చాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా మనమందరం కలుస్తావన్న మాట నిజం పాని. మీ అక్క తమ్ముళ్ళు ఎప్పటికైనా ఒకటి కావాల్సిందే. నా ఫీలింగ్స్ నీకు అర్థమవుతున్నాయా పాని?
ఏమైంది పిల్లల అడావిడి కనపట్టలేదు. రోజు ఈ ఏలప్పటికి గలబ గలబ చేసేటోళ్ళు. బాబాయ్ బాబాయ్